ఓజీ ఫిల్మ్ లో ఉన్న కొన్ని కొన్ని బ్యాక్గ్రౌండ్ ట్యూన్స్ ఇందులో విన్నట్టు అనిపిస్తుంది. అదేం లేదు సార్, బ్యాక్ టు బ్యాక్ వచ్చే ఈడియం నాకేంటంటే ఇంట్రెస్ట్ ఒక బెడ్రూమ్ లో, జస్ట్ క్లోజ్డ్ బెడ్రూమ్ లో రాశి లోపలికి నడుచుకుంటూ వస్తున్నప్పుడు రాశికి కూడా పెట్టారు, ఈడియం వస్తుంది అంటే అది వీడి తాలూకు ఇంపాక్ట్ అండి ఆవిడ మీద. హీరోయిన్స్ కూడా పెట్టారు, హీరోయిన్ పెట్టారు, హీరోయిన్ సో కూడా పెట్టారు. రాశి బెడ్రూమ్ లోపల నడుచుకుంటూ వస్తుంటే ఈడియం మ్యూజిక్ పడుతుంది సార్, అండ్ ఇట్ వర్క్డ్. అండ్ ఐ వాజ్ లైక్, దిస్ ఇస్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ దట్ వీ హావ్ అచీవ్డ్. కాకపోతే ఇది నేను ఒకటే ఫీల్ అవుతున్నాను, నా చుట్టుపక్కల ఏముంది ఈడియం ఇస్తే వాట్ సో గ్రేట్ అంటున్నారు. నేను అవునా ఏమో, నేను చాలా ఎక్సైట్ అయ్యాను దానికి. నేను స్మాల్ న్యూఆన్సెస్ యూ లైక్. యా లైక్ ఇట్ బ్రో, మీకు అర్థం అవుతుంది, ఇట్ ఇస్ వెరీ టఫ్. ఒక చిన్న రూమ్ లో ఒక మనిషి మీద ఈడియం వేస్తే అది విజువలీ ఇట్ వోంట్ సింక్, విజువలీ ఇట్ వోంట్ మేక్ సెన్స్. బట్ వీడు అంజలి లోపలికి రా అంటే అసలు అరే ఈవిడ ఇక్కడ ఉందని సంగతి తనకి తెలిసి పిలుస్తున్నాడు అనే దాని మీద తమన్ అది తెలిసి చేసిందా తెలియక చేసిన మ్యాజిక్ తెలిసే చేస్తాడు. Sidhu, I want to talk about two scenes, Sidhu. చెప్పండి. I was so much, I was like appreciating you in heart of hearts for those two scenes. చెప్పండి. ఒకటి when ఫస్ట్ టైం నన్ను ఈ సినిమాకి సంబంధించి నన్ను మెచ్చుకుంటారు, లేకపోతే చెప్పండి. సీరియస్ అంటే మెచ్చుకోవాలి కదా సిద్ధు. నాకు ఎక్కడైతే అబ్జెక్షన్స్ అవి అడిగాను కదా మిమ్మల్ని. సో ద థింగ్ ఇస్, ఎక్కడైతే రాశి told that I found a surrogate mother and you know it is your ex. అక్కడ మీరు ఇచ్చిన రకరకాల ఎక్స్ప్రెషన్స్ విచ్ వాజ్ లైక్, అంటే ఒక పక్కన ఒక హెల్ప్లెస్ స్టేజ్, అంటే నేను ఓకే షీఈ్ మై ఎక్స్, ఇంకో పక్కన యూ హ్యావ్ టు యాక్సెప్ట్ వాట్ రాశి సేస్, ఇంకో పక్కన మీ కంప్లీట్ ఫ్యామిలీ థాట్ ఏది పిల్లలు ఉండాలి, ఇలా అన్ని ఇమోషన్స్ ని కలగలిపి ఒక్కొక్క ఎవ్రీ 20-30 seconds యూ బీన్ చేంజింగ్ యువర్ ఎక్స్ప్రెషన్స్ విత్ యువర్ ఐస్ వితౌట్ అటరింగ్ అ సింగిల్ వర్డ్. That is a brilliant scene which I really loved. And the second one is, మీరు చెప్తారు కదా వెళ్ళి షీఈ్ మై ఎక్స్ అని, థర్డ్ మంత్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయాక యూ ఎంటర్ అండ్ దెన్ యూ గివ్ అ మొనోలాగ్ అండ్ దెన్ అక్కడ మళ్ళీ ఫాలోడ్ బై ఎక్స్ప్రెషన్స్. సో ఐ రియలీ అప్రిషియేట్. బట్ నేను నా క్వశ్చన్ ఏంటి అంటే, వెన్ యూ పర్ఫార్మ్ సచ్ థింగ్స్ వాట్ గోస్ త్రూ సిద్ధు? మంచి లెంత్ ఆన్సర్ ఉందండి, చెప్తాను. ప్లీజ్. ఓకే, ఫస్ట్ సీన్ సర్గేసి గురించి నాకు ఫస్ట్ టైం నా వైఫ్ వచ్చి చెప్పిన సీన్. ఆ సీన్ మేము 3 సార్లు షూట్ చేసాము. ఓకే, ఫస్ట్ టైము ద సాఫ్ట్ బాయ్ చెప్పంగానే హా అని షాక్ అయ్యి కెమెరా అలా వాడి మీదకి వెళ్ళిపోయి, తర్వాత హర్ష మీదకి వెళ్ళిపోయి కెమెరా, ఇద్దరు మొహాలు చూసుకుని కామెడీ చేసేసి ఇదంతా చేసాను. అది చూసాను సార్, నవ్వాము. బట్ ఐ డెంట్ వాంట్ దట్. Somewhere it was too sensitive. It was putting me to sleep. Okay, that sensitive shit was putting me to sleep. Then we shot it again where Varun doesn't react at all. He just listens to the music. He's like, "Acha, okay." Then the Harsha reacts. Then my editor Naveen, నేను ఆ సీన్ కి మాత్రం నేను 100% క్రెడిట్ నవీన్ అన్నకి ఇస్తాను. నేను ఎందుకంటే ఎడిట్ లో కూర్చున్నప్పుడు ఆ సీన్ లో ఏదో చిన్న ఇబ్బంది ఉందని సంగతి నవీన్ ముందు నుంచే చెప్తున్నాడు. ఆ సీను అది బ్యాంగర్ సీన్, అది బ్రిడ్జ్ సీన్, అది కథకి అది చాలా ఫ్లాట్గా వెళ్ళిపోతుందని చెప్తున్నాడు. నేను నీడ్జే ఏంటంటే టైం లైన్లో కూడా దాటేస్తున్నాను దాన్ని. ఇప్పుడు ఆపుతాడు, ఇక్కడ ఆపి అది బాగాలేదని చెప్తాడు, మన దగ్గర ఏమో ఆన్సర్ లేదు, దాన్ని మళ్ళీ ఎలా బెటర్ చేయాలో మనకు తెలియనప్పుడు ఇప్పుడు అది టైం లైన్లో అంటే అలా అది దాని గురించి మాట్లాడదాని అంటే ఇలా చాలాసార్లు చూసాడు నాకు తిరిగి. ఓకే, అలా మేము ఆ ల్యాండ్ మైన్ని అవాయిడ్ చేసి ఒకరోజు పిలిచి కూర్చోబెట్టి ఇవాళ ఒకే విషయం మాట్లాడడానికి పిలిచాను మీ ఇద్దరిని అన్నాడు. మొహం చూసుకున్నాం, చెప్పు అంటే ఏంటి దీని పరిస్థితి అన్నాడు. హీ పుష్డ్ us to write a new scene, he pushed us to conceive a new scene, and that scene ended up being my most favorite scene in the entire film. Even mine. Yeah, నా సినిమా మొత్తంలో నాకు అందరికంటే ఆ సీన్ ఇష్టం. నేను ఎక్కడైనా సినిమా థియేటర్ విజిట్స్కి వెళ్ళినప్పుడు కూడా నేను ఆ సీన్ చూసే టైమింగ్ సెట్ చేసుకుని వెళ్తున్నాను అనమాట. నేను ఇట్ ఎండెడ్ అప్ బీయింగ్ మై మోస్ట్ ఫేవరెట్ సీన్. దట్ ఈస్ ఆల్సో బికాస్ హీఈస్ ఫీలింగ్ సో మెనీ థింగ్స్ ఇన్ దట్ సిచ్యువేషన్. అండ్ ఆ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మీద ఉన్న ఆ కోపం, ఆ వెంజెన్స్ అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాడి బాడీ లాంగ్వేజ్ లో కూడా మనకు రిఫ్లెక్ట్ చేయాలి అనేది వాజ్ మై థాట్. అండ్ ఆబ్వియస్లీ సర్టన్ ఎగ్జాజరేషన్స్ ఆర్ దేర్ వేర్ హీ హోల్డ్స్ అ హ్యాండ్. ఎందుకు సార్ నార్మల్గా ఫోన్ తీసుకొచ్చండి, నేను ఆ ఫోటో చూస్తానని చెప్పి మీరు హర్ష ఫోన్ చూస్తుంటే నేను ఒకసారి ఇటువంటి ఫోన్ తీసుకోవచ్చు. అలా కాదు, వాడికి ఒక స్టైల్ ఉంటుంది. ఐ వాంటెడ్ టు మేక్ షూర్ దట్ హీ లుక్డ్ లైక్ అ గై దట్ యూ కెనాట్ ఇగ్నోర్. చేయి పట్టుకుంటాడు, నేను చూడొచ్చా అని చెప్పి ఆ చేయి మెల్లగా తిప్పుతాడు, తిప్పిలా చూస్తాడు, చూసి బాగుంది అంటాడు.
హాస్పిటల్లో కూడా ఫస్ట్ టైం శ్రీది వెనకాల నడుచుకుంటూ వచ్చినప్పుడు హీ విల్ కమ్, హీ విల్ స్టాండ్, హీ విల్ టేక్ హిస్ టైమ్, హీ విల్ మేక్ షూర్ దట్ ద రూమ్ అక్నాలెడ్జెస్ హిస్ ప్రెజెన్స్. అక్కడ నుంచి నేను వచ్చాను అనే విషయం మీకు తెలియాలి. నేను ఇక్కడ ఉన్నప్పుడు మీరు మీ పనులు చేసుకోవడానికి వీల్లేదు, మీరు అందరు ఆగి నాకు అటెన్షన్ ఇవ్వాలి. దట్ ఈస్ అ సర్టన్ వే హీ కండక్ట్స్ హిస్ లైఫ్ బికాస్ హీ నోస్ దట్ బై బీయింగ్ వీక్ అండ్ సాఫ్ట్ ఐ హ్యావ్ నాట్ అచీవ్డ్ ఎనీథింగ్ ఇన్ మై లైఫ్. సో దట్ ఈస్ అ వెరీ వెరీ ఫేవరెట్ సీన్. అండ్ ఆ సీన్ లో అప్పటివరకు యాక్చువల్లీ చాలా నార్మల్ గా బిహేవ్ చేసినాడు. చైర్ పుష్ చేయడం కూడా అలా కాలుతో పుష్ చేస్తాడు, లేస్తాడు, లేచి హర్ష అని టెన్షన్ పడకు నువ్వు అని చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. సో ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్స్. అండ్ నేను దానికి క్రెడిట్ దానికనే కాదు, అసలు ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ఇలా రాకెట్ లాగా వెళ్ళిపోయిందని చాలా మంది చెప్పారు నాకు. దానికి ఫుల్ క్రెడిట్ నవీన్ ఇస్తాను నేను. దానికి ఫుల్ క్రెడిట్ ఐ గివ్ ఇట్ టు నవీన్. అండ్ అట్ ద సేమ్ టైం ఈ సినిమా ఫీల్ ఒకటి చాలా కొత్త ఫీల్ ఉంది. ఐఎమ్ సార్, ఐ వాంట్ టు సే వన్ థింగ్ విచ్ ఐ నార్మలీ విల్ నాట్ సే. తెలుసు కదా ఈజ్ అ బ్లడీ గుడ్ ఫిల్మ్ సార్. నాకు ఆ విషయం తెలుసు. ఐ నో దట్ బికాజ్ నేను ఈ క్యారెక్టర్ ప్లే చేయడంలో సర్టన్ రిస్క్స్ తీసుకున్నాను. నేను యాజ్ అన్ యాక్టర్ నేను సర్టన్ రిస్క్ తీసుకున్నాను. సో ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ ఫిల్మ్. ఇట్ ఈస్ అ ఫిల్మ్, ఈ సినిమా మీతో ఉండిపోతుంది మీ మనసులో. మీరు ఈ సినిమా అయిన తర్వాత కూడా ఇంటికి వెళ్ళి దీని గురించి కాస్త ఆలోచిస్తారు, ఆ మనుషుల గురించి, వాళ్ళ గురించి. అండ్ ఆ క్యారెక్టర్ని బిల్డ్ చేసే ప్రాసెస్లో I feel that the background score has really, worked in my favor, in the film's favor. Yeah, a couple of places it felt a little odd and whatever, which is fine. But I feel that the backbones evaraithe unnaro, Taman and Naveen, for this film, I think I have to be extremely thankful to them for supporting me and Neerja and trying to do something new.